భక్తి న్యూస్ శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకకు భద్రాచలం ముస్తాబైంది. వివాహం జరిగే మిథిలా స్టేడియం రంగురంగుల పూలతో మెరిసిపోతోంది. కోదండరాముని కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం నయన మనోహరంగా కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు దేవి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియపాలక అంటూ జానకిరాముల కళ్యాణానికి మిథిలా స్టేడియం అంగరంగ వైభవంగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం మనం మిథిలా ప్రాంగణంలో ఉన్నాము. నానావిధ పరిమళ పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. మనం చూస్తున్నాం శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కూర్చోడానికి చక్కగా సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి కాలంలో త్రేతాయుగంలో ఏ విధంగా అయితే మిథిలా ప్రాంగణమంతా కూడా ఎంత నయన మనోహరంగా సుందరంగా విరాజిల్లిందో అంత అద్భుతంగా తయారు చేశారు. గణపతి స్థపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శిల్పకళాచార్యులు వారిచే 50 సంవత్సరాల క్రితం ఈ మిథిలా స్టేడియాన్ని నిర్మించడం జరిగింది. ఈ మిథిలా స్టేడియంకి సంబంధించినటువంటి శిల్పకళా చాతుర్యాన్ని కనుక మనం పరిశీలిస్తే ఎంతో సృజనాత్మకత ఉట్టిపడుతుంది. ఆనాటి కాలంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి పరిణయ మహోత్సవానికి ఏ విధంగా అయితే ముక్కోటి దేవతలు తరలి వచ్చారో అంతటి అద్భుత సన్నివేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రాకారాల మీద అద్భుతంగా శిల్పి చెక్కడం జరిగింది. మనం చూస్తున్నాము ఏ విధంగా ఉందో ఈ శిల్పకళా చాతుర్యాన్ని. చక్కగా గజ వాహనాలు, అలాగే హంస వాహనాలు, అలాగే సింహ వాహనారూఢుడై స్వామి ఏ విధంగా అయితే మాడవీధుల్లో శోభాయాత్రగా వస్తాడో ఆనాటి సన్నివేశాన్ని, ఆనాటి పెళ్లి సందడినంతటినీ కూడా ఈ మిథిలా స్టేడియానికి సంబంధించినటువంటి ప్రాకారాల్లో అక్కడ మనకు ఉట్టిపడుతోంది. అలాగే భక్త రామదాసు ఆయన భార్య అయినటువంటి విమల దగ్గరుండి ఈ యొక్క కళ్యాణ తంతునంటిని జరిపించే విధంగా వారిని కూడా ఇక్కడ ఎంతో భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నట్లుగా కూడా చెక్కడం జరిగింది. అలాగే యక్ష కిన్నెరలు, గంధర్వులు, అలాగే బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి కైలాసం నుంచి శివపార్వతులు వచ్చి ముక్కోటి దేవతలందరూ కూడా ఒక్క చోట చేరి ఈ యొక్క క్రతువును కళ్ళారా వీక్షించినట్టుగా కూడా మరి గణపతి స్థపతి చక్కగా రూపొందించడం జరిగింది. మనం చూస్తున్నాము చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఉన్నటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి పూలన్నిటినీ కూడా సేకరించి అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తోమాల సేవలు నిర్వహించిన అనంతరం 10:30 గంటల ప్రాంతంలో ఆ లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తులకు తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన తర్వాత స్వామివారు గజ వాహనం మీద శోభాయాత్రగా మాడవీధుల్లో ఊరేగుతూ ఈ యొక్క మిథిలా స్టేడియానికి ఇక్కడికి విచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఏదైతే ఉన్న భక్త రామదాసు చేయించినటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారికి పచ్చల పథకం కావచ్చు, అలాగే ముత్యాలహారం కావచ్చు, రామకంటి, ఇవన్నిటినీ కూడా అలంకరించి ఇక్కడ ఉన్నటువంటి మిథిలా స్టేడియానికి తీసుకొస్తారు. మనం చూడొచ్చు ఈ మిథిలా స్టేడియం నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించారు. అత్యంత భక్తి ప్రపత్తులు మనకు కనిపిస్తూ ఉంటాయి, నియమనిష్టలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క మిథిలా స్టేడియాన్ని, ఈ శిల్పకళని, అలాగే దేవీ దేవతా మూర్తులను రూపొందించడంలో స్త్రీలింగాలు, పురుషలింగాలు, నపుంసక శిలలు అనేటువంటి శిలలను వాడడం జరిగింది. అంటే స్త్రీ శిల, పురుష శిల, నపుంసక శిల. స్త్రీ శిలలతో స్త్రీదేవి దేవతామూర్తులను తయారు చేయడం, పురుష శిలలతో పురుషదేవి దేవతామూర్తులను తయారు చేయడం, అలాగే నపుంసక శిలలతో మెట్లను తయారు చేయడం, ఇవన్నీ అత్యంత జాగ్రత్తలు పాటించినట్టుగా శిల్పి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మనకు శాస్త్రంలో కూడా చెప్పబడింది, శిల్పకళా శాస్త్రంలో ఏ విధంగా అయితే జాగ్రత్తలు పాటించాలి అవన్నీ కూడా ఈ మిథిలా స్టేడియంలో వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా ఆనాటి త్రేతాయుగంలో ఏ విధంగా అయితే జనక మహారాజు కుమార్తె జానకిని పరిణయం ఆడే విధంగా ఆ మిథిలా స్టేడియాన్ని ఎంత అందంగా ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి అలాగే ఎంత అద్భుతంగా అయితే తీర్చిదిద్దారో అంత అద్భుతం కనపడుతుంది. మనం చూడొచ్చు అభిజిత్ లగ్నం, దోషం లేనటువంటి లగ్నంలో స్వామివారు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న క్రమంలో ఆయన పుట్టినరోజు దేవుని పుట్టినరోజు రోజునే ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కనుక ఈ మిథిలా స్టేడియం అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా విద్యుత్ దీప అలంకరణలతో, నానావిధ పరిమళ పుష్పాలతో అద్భుతంగా అలరారుతోంది. సింహాసనం మీద స్వామి అమ్మవార్లను
పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రూపంలో చూసి తరించడం అనేది అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఆ పసుపు బట్టల్లో చూస్తే అంత పుణ్యం లభిస్తుందంట. ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎంత విన్నా తనివి తీరదు. ఎంత నామస్మరణ చేసినా కూడా శ్రీరామనామం ఎంతో రుచి, పంచదార కంటే కలఖండ కంటే అంటూ భక్త రామదాసు అద్భుతంగా ఆలపించాడు. మరి అనేక మంది వాగ్గేయకారులు కూడా ఈ పెళ్లి తంతును అద్భుతంగా వారి యొక్క రచనలో చక్కగా పద్య రూపంలో పొందుపరచడం జరిగింది. ఇది మిథిలా స్టేడియం దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పెళ్లి ఏర్పాటు. కోర్టు స్టూడియో.